వరకు కూడా పని చేసావు నీకోసం. నేను ఎక్కడ నీ దగ్గర ఏ ఎలక్షన్కి ₹1 డబ్బులు తీసుకుని నువ్వు నిరూపిస్తే ఎక్కడికైనా సిద్ధంగా ఉండా, దేనికైనా సిద్ధం. ఈరోజు కూడా నాకు నువ్వు వీలేదని చెప్పలే. ఎప్పుడు ఇచ్చావు? నీ కోసం నేను జైలుకి పోతే, నీ కోసం ఎలక్షన్ చేస్తే, నీ కోసం ఫస్ట్ ఎలక్షన్కే ₹7 కోట్ల డబ్బులు అప్పులు తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చావో, ఎవరెవరి దగ్గర అప్పులు తెచ్చి ఇచ్చానో లిస్టు కూడా ఇస్తా. వాస్తవా కాదా? 2వ ఎలక్షన్ కాసు మధుసూదన్ రెడ్డి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చావా, ప్లాట్లు రాసి ఇచ్చావా? వాస్తవాలన్నీ బయట మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం. 2వ ప్రయాణంలో కూడా నీతో విభేదాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? నాకు రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఏసీకేకి 3,000 లెక్కన ఏ రైస్ మిల్ ప్రెసిడెంట్ ఉన్నాడో అడ్డం పెట్టుకొని నా పేరు చెప్పి డబ్బులు దండితే నీ ఇంట్లోనే మీటింగ్ పెట్టి నీ ఇంట్లోనే నిలదీశా. నేను ₹1 ఎవరి దగ్గర నేను చేయాల్సినట్టు నిరూపిస్తే దానికి సస్పెండ్ చేయించావా? గ్రావెల్ స్టార్ట్ చేసావు. ఇదే నా పక్కనే కూర్చోన్నాడు సురేష్ రెడ్డి. అల్లూరు నార్త్ అల్లూరు క్వారీ నుంచి అమ్మిడిని తోలిచ్చింది వాడే. డబ్బులు నా కాడికి పంపించాడు. వాస్తవం అడగండి, ఏడే సాక్ష్యం చెప్తాడు. ఉదయం లేచి లెక్క నీ సెల్ ఫోన్కి పెట్టాడా పెట్టలేదా ఎవిడెన్స్ అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ డబ్బే నీ పొలిటికల్ ఖర్చుకి ఆఫీస్కి పెట్టుకున్నాం. మిగతా ఖర్చులన్నీ మేము ఆర్థికంగా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బుల్లో నుంచి మా చేత ఖర్చు పెట్టించి నీ డబ్బులన్నీ డబ్బు కొట్టుకున్నాం. అన్నీ మాట్లాడుకుందాం చర్చా వేదిక మీద. ఎందుకు మాట్లాడుకుందామంటే గ్రావెలు తోలిచ్చి డబ్బులు నీకు ఇచ్చిన దానికి నన్ను సస్పెండ్ చేయించావా? లేదా బ్రాందీ షాపుల దగ్గర టెండర్లలో ₹60 లక్షల ఒక్కొక్క బార్ దగ్గర నుంచి 15 లక్షలు దౌర్జన్యంగా వసూలు చేసుకొని నిన్నేమైనా నేను భాగం అడిగాడని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? లేదా నీ మున్సిపాలిటీలో కావలి మున్సిపాలిటీలో నువ్వు ఏ విధంగా దొంగ బిల్లులు చేయించుకొని ఏ విధంగా ఈనాటి శ్రావణకు ఇప్పుడుండే కమిషనర్ని ₹2 కోట్ల బిల్లులు చేయమన్నావు నువ్వు? గవర్నమెంట్ మీటింగ్లు పెట్టినటువంటి మీటింగ్లకి ఆయన పాపం చేసినట్లేడు. దానికోసమా? లేదా నువ్వేం చేసేవని నన్ను సస్పెండ్ చేయించావో ప్రజలకు తెలియజేయాలా? ఇవన్నీ ఆడ బయట పెడతాడో లేదా నీకు ఎదురొస్తానో నీకు పోటీ చేస్తానో అనే భయం నీలో స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తే సస్పెండ్ చేయించామని ప్రజలకు చెప్పాలా? లేదా కావల్లో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి నెలమామూలు తీసుకున్నావు, అందుకోసం సస్పెండ్ చేయించాను, నేనేమన్నా బాగా అడిగానా? నేను చెప్పు. లేదు కావలి లేఅవుట్ యజమానుల దగ్గర నుంచి 15 లక్షల లెక్క నుంచి దండుకున్నావు, దాంట్లో నిన్నేమన్నా భాగం అడిగానని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? లేదు మణిమాల సుకుమార్ని సస్పెండ్ చేయించి కేవలం డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి నా డాక్యుమెంట్లు ఇంట్లో పెట్టుకొని నీవు పెట్టించే పోస్టులు పెట్టి ఆ అగ్రిమెంట్ రాయించుకొని ఎస్ఎల్వి బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి పైసాతో సహా వసూలు చేసిన దానికి భాగం అడిగిన దానికి ఏమన్నా నన్ను సస్పెండ్ చేయించావా? ఏముంది మన ఇద్దరి సందన గొడవ? నీ మానాన్ని నేను వదిలేస్తే నా మానాన్ని నేను పోతా ఉండా, పని చేసుకుంటున్నాను, గమ్ముగా ఉండా, గమనంగా నోరు ఇప్పలా విజ్ఞతతో వ్యవహరించి 8 సంవత్సరాలు బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, రోడ్డు మీద నిలబెడతానన్నావు, నన్ను చంపిస్తానని చెప్తున్నావు. పాపం ఏం చేద్దామా? మేము బలహీనవి, నీకు డబ్బు ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, ఫస్ట్ నుంచి ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినామని చెప్పి పాపం నీకు బలం ఉంది, నాకు ఏ బలం లేదు, అమాయకుడు నేను. పాపం ఏం చేద్దాం? అందుకోసం సస్పెండ్ చేయించావో చెప్పు ప్రజలకి, కావాలి ప్రజలకి తెలియజేయాలి, వాస్తవాలు తెలియాలి కదా ప్రజలకి. లేదా జగనన్న లేఅవుట్లో నువ్వు ఏ విధంగా ఎకరాకి డబ్బులు తీసుకున్న దగ్గర నుంచి 100 మంది మేము లేఅవుట్ కోసం పొలం కొనుక్కుంటే నేను మెడ్రాస్కి నా మనవరాల ఆపరేషన్ కోసం పోయి వచ్చే లోపల నువ్వు బేరం మాట్లాడుకొని మమ్మల్ని ల్యాండ్ దౌర్జన్యంగా తీసుకుని నిన్ను భాగం అడిగామని చెప్పామన్నా నన్ను సస్పెండ్ చేయించావా? 7-8 అంశాలు స్పష్టంగా చెప్తున్నా, ఆధారాలతో సహా నేను ముందుకు వస్తా. ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో డిబేట్ పెడతావా? లేదా నీకు నచ్చిన పాతూరు పోలేరమ్మ గుడి వద్ద చర్చా వేదిక పెడతావా? లేదా నీకు నచ్చిన పాతూరు శివాలయంలో అందరం, నాకు తెలిసి ఈ కావల్లో కలికి యానాదిరెడ్డి ఆనాడు ఎమ్మెల్సీ ఓట్లేసిన నాడు పసుపు బట్టలతో ప్రమాణం చేయించిన చరిత్ర ఒకటి ఉంది కావలికి. ఈనాడు మన ఇద్దరి కోసం కొంతమంది ప్రమాణాలు చేస్తారు. దానికి సిద్ధమా? లేదా కలుగోలమ్మ నీ గ్రామ దేవత, ఆ గుడిలో సిద్ధమా? లేదా మా అల్లూరు పోలేరమ్మ గుడి
సిద్ధమా? ఎక్కడైనా బహిరంగంగా చర్చకి మేము సిద్ధం. దీనికి ఆన్సర్ చెప్పకుండా నేను పెట్టింది నోడా లేఅవుట్ల గురించి సమస్య మీద పెట్టాం. వాస్తవం. ఎందుకు పెట్టాం? నువ్వు వస్తున్నావు, 126 ఎకరాలు ఉంది, పెట్టు అని ఎమ్మెల్యేని బెదిరిస్తున్నావు. వచ్చినప్పుడల్లా ప్రజెంట్ శాసనసభ్యులు బెదిరిస్తున్నావు. ఆయన ఉన్నది తీసుకుంటా పోతున్నాడు. ఎవడేం సత్యహరిచంద్రులు మేము చెప్పలా. ఏం చెప్తున్నా? మా లేఅవుట్లో మా పొలానికి వచ్చే పారుదల కాలం ఉంది, చేంజ్ ఆఫ్ కెనాల్కి మాకు పర్మిషన్ ఏమని చెప్పి అని అడిగాం. ఫైల్స్ మూవ్ చేసాం. నువ్వు కానీకుండా తొక్కి పెట్టావు. నువ్వు కప్పం గడుచుకున్న లేఅవుట్లో 3 కాలువలుంటే నేను స్టేట్ చేసి పెట్టింది వాస్తవం. ఆక్రమించుకోవాలా. కొందరు ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు పడుతుంటే వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ కప్పం గడుచుకుని సర్వనాశనం చేసే వ్యవస్థల్ని దాని గురించి నేను మాట్లాడా. దానికి సమాధానం చెప్పకుండా నీ చెంచాల చేత సుక్కుబాయ్ కార్యకర్తలకి ఇప్పుడు చెప్తున్నా గర్వంగా రా, నువ్వు బహిరంగంగా రా, ప్రతి ఊరికి పోదాం. నేను ఏ ఊర్లో ఏ కార్యకర్తకి ఏం చేశానో వృత్తి ప్రూఫ్తో సహా నిరూపిస్తా. లేదా నేను ఎవరికైనా కుటుంబాలను ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి అన్యాయం చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేసి లేదా ఇంకొక న్యాయం చేసి లేదా ఎవరన్నా దోచుకుని ఉంటే అదైనా నిరూపించు.